ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 31/3/2026 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము శుక్లపక్షము త్రయోదశి ఉదయం 6:56 వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది. పుబ్బా నక్షత్రం మధ్యాహ్నం 3:21 వరకు ఉండి తదుపరి ఉత్తర ఫల్గుని నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 8:40 నుంచి 9:29 వరకు, తిరిగి రాత్రి 10:16 నుంచి 11:02 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. వర్జము రాత్రి 10:49 నుంచి 12:29 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుంచి 5 గంటల వరకు వ్యాప్తిగా ఉంది. సూర్యోదయం 6:14కి, సూర్యాస్తమయం 6:24. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటిని సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి అనుకూలవంతమైన ఫలితాలు. వస్తు వాహన విద్య ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభాలు. స్వదేశంలో విదేశాల్లో అనుకూలవంతమైన శుభయోగం. వ్యాపార రంగంలో మంచి లాభాలు పొందుకోవడం, బంధుమిత్రుల సమాగమం, అలాగే కొత్త వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభము, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాగల అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు బాగా ఉంటుంది. రుణ విమోచన చేసుకుంటారు. ఆస్తుల పంపకాల్లో అనుకూలత, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మారే అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభాలు, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభవంతమైన స్థితి. ఈవెంట్ చేసి వారు గొప్ప ఈవెంట్స్ లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి లాభాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన స్థితి. తప్పకుండా విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభవంతమైన శుభయోగాలు. విదేశాలు కూడా స్థిరమైన యోగాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి విద్యా లాభం, ఉద్యోగ లాభం, మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, బంధు లాభము, మిత్ర సౌఖ్యము, ముఖ్యంగా రోగ నాశనాన్ని పొందుకోవడం, ఆత్మీయులతో కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణ లాభాలు కలిసి వచ్చే అవకాశాలు. విద్యా సంపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, వివాహాది నిశ్చయితాంబుల అనుకూలత పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయాలు కూడా మీకు అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తాయి. రుణపీడ పరిహారం, రోగ నాశనం కూడా ఉంటుంది. కళాకారుల క్రీడాగల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ ధన ప్రాప్తి. అలాగే మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించడానికి అభివృద్ధి, వ్యాపార పరంగా అనుకూలత, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ఆర్థిక విషయాలు వెసులుబాటు చాలా బలం ఉండడం వల్ల రుణ విమోచనం బాగా ఉంటుంది. సమస్త రోగ నాశనాలు పొందుకుంటారు. ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన స్థితి. ఈరోజు మీకు చాలా శుభకరమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి 8 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం కనబడుతుంది. శుభవార్తాశ్రవణం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ ధన ప్రాప్తి, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాలకు అభివృద్ధి, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాల్లో కూడా శుభయోగం, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు బలంగా ఉన్నాయి.
కుటుంబ పరంగా కూడా మంచి ప్రశాంతత, సంతాన యోగం, వివాహ సంబంధ అనుకూలతలు, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగేటువంటి అవకాశాలు, బంధుమిత్రుల సమాగమం, విందు వినోదాదులు పాలు పంచుకోవడం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగమే. ధనకనక వస్తువాన్ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశీయానం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన శుభయోగాలు, కార్యసాధన, సమస్త శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, స్వదేశంలో విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, సోషల్ మీడియా సాట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాలపై లాభాలు పొందుకోవచ్చు. వ్యాపార పరంగా అనుకూలత, కుటుంబ పరంగా సఖ్యత, ఆనంద యోగము, సంతాన యోగము, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష పండితులకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. చాలా ప్రశాంతమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి పట్టిదల్ల బంగారం కనబడుతోంది. మంచి మాట తీరు, శుభకార్యాలు, సంతాన యోగాలు, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ధనయోగము, రుణ విమోచనము, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, శ్రమకు తగినటువంటి గుర్తింపు పొందడం, ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధనము, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, బంధుమిత్రుల సమాగమం, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలతలు, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, రుణపీడా పరిహారం, రోగనాశనం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రశాంతమైనటువంటి జీవనం, అలాగే కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, సువర్ణాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు కూడా లాభవంతమైన శుభయోగం. ఈరోజు మీకు అదృష్టవంతంగా ఉండబోతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, కొద్దిగా ఆరోగ్య విషయంలోనే జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. బట్ ఆర్థికంగా ధనయోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రుల సమాగమం, ఆర్థిక విషయాల వెసులుబాటు, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవచ్చును. అలాగే కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత. ఆరోగ్య విషయంలో కూడా గొంతు సంబంధమైనటువంటి అనారోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చును. ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలు. బట్ బయట పదార్థాలు తినకపోవడం చాలా మంచిది. అనవసరమైన ప్రయాణాలు చేయకపోవడం కూడా మంచిది. ఈ 2 విషయాలు బాగా ఉంటే ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. బట్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. లాటరీల వైపు వెళ్ళకపోవడమే మంచిదన్న విషయాన్ని గమనించండి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి ఈవెంట్స్ లభిస్తాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి అభివృద్ధి, ఎలక్ట్రీషియన్స్ కొత్త కాంట్రాక్టులు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. రైతులు, పూలు, పరుగులు పండించే వారికి, మత్స్యకారులకి అనుకూలవంతమైన శుభయోగం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి శుభయోగం. ఆనందకరమైన జీవనం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళవచ్చును, అనుకూలంగా ఉంటుంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు కూడా సౌకర్యవంతంగా ఉన్నాయి. ధన, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన శుభయోగాలు. మాతృసౌఖ్యము, పితృసౌఖ్యము, మాతృ సంబంధ వ్యక్తులను శుభవార్త వినడం, శుభకర సంతాన యోగం, వైవాహిక ఆనందం, ముఖ్యంగా విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ శుభవార్త వినవచ్చు. రాజకీయ రంగంలో ఎదుగుదల,
కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, బంధుమిత్రులతో అనుకూలవంతమైనటువంటి శుభయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకి వెళ్ళిన లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశాలు కూడా వెళ్ళగలిగే అవకాశం, వీసా సౌలభ్యం, విదేశాల్లో కూడా సుస్థిరమైనటువంటి స్థానాన్ని పొందుకునే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపలు చెల్లే వారికి, రైతులు, పూలు పడుగులు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, వ్యాపార రంగంలో మంచి అభివృద్ధి, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశాలు, రుణపీడ పరిహారం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం పొందుకోగలిగే అవకాశం బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి కూడా ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, రాజయోగము, రాజ్యయోగం అంటే రాజకీయ నాయకులకి మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, కళాకారుల క్రీడాకారులకి అవార్డు రివార్డు అందుకోవడం, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి మంచి లాభాలు, సినిమా రంగంలో మంచి ప్రావీణ్యతని, ప్రయోజనాన్ని పొందుకోగలిగే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, విదేశీయానం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నిమిత్తమే ప్రయోజనాన్ని, ప్రశాంతత పొందుకుంటారు. బంధుమిత్రులతో అనుకూలత, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమస్య అవకాశాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది. వాహన యోగం కూడా ఉంటుంది. సమస్త రోగనాశనం, మంచి ధైర్యము, స్థైర్యము, ఆనందయోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు కలిసి వచ్చే అవకాశం బలంగా ఉన్నాయి. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త నిదానమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిది, పర్వాలేదు. మంచి యోగాలే ఉన్నాయి. ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్రసౌఖ్యం, రోగనాశం, రుణవిమోచనం, లోన్ సౌకర్యం, గృహప్రాప్తి, వ్యాపార పరంగా లాభాలు, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి రావడం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లు వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడాకారులకి మంచి పేరు ప్రతిష్టలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్తలు వినవచ్చు. కాకపోతే హడావుడి నిర్ణయాలు తీసుకోకండి, అలాగే వేగాన్ని కంట్రోల్ చేసుకోండి. పెద్దలు చెప్పిన మాట వింటే చాలా మంచి ప్రయోజనం. వివాహ యుగం, సంతాన యుగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మంచి అనుకూలవంతమైనటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి గడిచిన లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అనుకూలత, ఆనందయోగం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ధన, ఆనంద, ఆర్థిక శుభయోగాల పరంపర, ధనయోగాన్ని, విదేశీయాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కూడా కాస్త వేగాన్ని చాలా కంట్రోల్ చేసుకోవాలి. మాట తీరును జాగ్రత్తగా చూసుకోవాలి. 10 మందిలో ఉన్నప్పుడు చాలా సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే మీ మాటని వక్రీకరించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మనం ఏదో అమ్మ అంటే అవతల వాళ్ళకి వేరే రకంగా వినబడే అవకాశం ఉంటుంది. దానివల్ల మీరు ఆర్థిక నష్టాన్ని, అవమానాలు పొందుకుంటారు. కాబట్టి జాగ్రత్త. కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి ఈవెంట్స్ లభించడం, అలాగే మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లు వారికి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశీయానం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. అనుకున్న పనులు 1 గంట ఆలస్యమైనా తప్పకుండా మీరు అనుకున్న పని పూర్తి చేసుకోగలిగేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాన్ని పొందుకోబోతున్నారు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా మంచి అనుకూలవంతమైనటువంటి ఆనందాది అదృష్టయోగాలు. ఈ రోజంతా మీకు అత్యంత శుభకరంగా ఉండబోతుంది. వీరికి 3 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, మాతాపిత సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల క్రీడాకారులకి మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం, విద్య ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినే అవకాశం, ధైర్యము స్థైర్యము, ఆనంద యోగం, శుభకర సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. ఒక మంచి ప్రణాళికబద్ధంగా వెళ్ళడం వల్ల మీకు ప్రయోజనాలు బలంగా ఉన్నాయి. మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు, శుభకరమైనటువంటి ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విద్యా ఉద్యోగంలో మంచి ప్రావీణ్యత, పేరు ప్రఖ్యాతులు, మంచి ర్యాంకులు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి పూర్తిగా బయటపడతారు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు బలంగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మార్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. తప్పకుండా మీరు అనుకున్నది కార్యసిద్ధిగా పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంతత, కుటుంబ పరంగా అనుకూలత, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, విదేశాల్లో కూడా స్థిరమైన యోగం, బేబీ, గ్రీన్ కార్డ్, PR పొందుకునే అవకాశాలు కూడా ఉండవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి వాక్చాతుర్యం, చాలా ప్రశాంతమైన మాట, పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, విద్యార్థులకు లాభాలు, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ పొందుకునే అవకాశాలు, అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం, కుటుంబ పరంగా ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మత్స్యకారులు, రొయ్యలు చేపలు చెల్లే వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, గౌరవాన్ని పొందుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, డ్రైవర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. ఆధ్యాత్మికటువంటి ప్రయాణాలు మీకు మంచి లాభాన్ని కలిగించబోతున్నాయి. రుణ విమోచనం, రోగనాశనం, ఎల్ఐసి, మెడికల్, గృహ మార్జెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకు కూడా అనుకూలత, ఆనంద యోగాలు. ఇదంతా మీకు సౌఖ్యవంతమైన జీవనంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.